హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కురుక్షేత్ర యుద్ధం అనంతరం హస్తినకొచ్చిన శ్రీకృష్ణుడు అక్కడ వంచిన అన్నం గెంజి కాలువలా ప్రవహించడం గమనించిన శ్రీకృష్ణుడు ఇదేంటని అర్జునుడిని అడగడంతో తన అన్న ధర్మరాజు చక్రవర్తి ప్రతిరోజు వేల మందికి అన్నదానం చేస్తున్నాడని అర్జునుడు శ్రీకృష్ణుడికి బదులిచ్చాడు. ఇలా ప్రతిరోజు ఉచితంగా అన్నదానం చేసి ప్రజలు మీ మీద ఆధారపడేలా చేయడానికి బదులు ప్రతిరోజు మీరు అన్నదానానికి ఖర్చు పెట్టే డబ్బుతో ప్రజలకు ఏదైనా పని కల్పిస్తే భోజనం వాళ్ళే సంపాదిస్తారు కదా అని శ్రీకృష్ణుడు అర్జునుడిని అడగడంతో ధర్మరాజు పరిపాలనలో ఐశ్వర్యానికి కొదువే ఉందని అర్జునుడు బదులిచ్చాడు. అర్జునుల్లో గర్వాన్ని గమనించిన శ్రీకృష్ణుడు బలి చక్రవర్తి పాలిస్తున్న సుల్తాన లోకానికి అర్జునుడిని తీసుకెళ్లడంతో అక్కడ ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూ కనిపించారు. అంతలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి తమకు చాలా ఆకలేస్తుందని ఇక్కడ అన్నదానం ఎక్కడ చేస్తారో చెప్పమని అడగడంతో ఆ వ్యక్తి బదులిస్తూ ఇక్కడ ఏదైనా ఉచితంగా ఇస్తే ఎవరు తీసుకోరని, ప్రతి ఒక్కరూ కష్టపడి తమకు నచ్చిన పని చేసుకుంటారు కాబట్టి ఎవరు పేదలు కాదని కూర్చొని తింటే కొండంత ఆశను కరిగిపోతుందని బదిలీయడంతో